హలో. 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 గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు గోల గోల. థ్యాంక్ యూ అన్న. ఎవరమ్మా కాల్ చేసింది? నా పేరు హెనా అన్న. హెనా. అవును. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కర్నూలు డిస్ట్రిక్ట్. కర్నూలు డిస్టిక్. ఓకే, కర్నూలు, రాయలసీమ. సో ఏంటి, ఎండలు మండిపోతున్నాయా? స్టార్ట్ అయినాయా? చాలా ఉన్నాయన్న. చాలా ఉన్నాయా? అవును. ఓకే. సో ఏంటి, కర్నూలు అంటే కొండరెడ్డి బురుజు, చాలా చాలా ప్లేస్ ఉంటాయి కదా అక్కడ. మీరు ఏమైనా చూస్తున్నారు బేసిక్? అవునన్న, చాలా ఫేమస్ కొండారెడ్డి గుడి. అవునా? ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటారా? వెళ్తుంటాం. మేము సినిమాలో చూస్తూ ఉంటాం. రండి అన్న, అయితే కర్నూలుకి వచ్చి చూడండి. లేదు, నేను చూసాను ఆల్రెడీ. కర్నూలుకి చాలా సార్లు వచ్చి కొండరెడ్డి బురుజు చూసాను. అక్కడ మంచి రాగి సంగటి, నాటుకోటి పులుసు కూడా తిన్నాను. చాలా బాగుంటుంది. బాగుందన్న. సో అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే, మీరు ఫస్ట్ మీరేంటి కాలేజా, లేకపోతే వర్కింగా, లేకపోతే మ్యారీడా? లేదు, కాలేజ్ అయిపోయింది. ఓకే. అయిపోయి ఇప్పుడు ఇంట్లోనే ఉన్నా అన్న. ఇంట్లో ఉన్నారా? ఏంటి కంప్లీట్ చేశారు? ఏం చదువుకున్నారు? డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిందా? సో అయితే మన క్వశ్చన్ ఏంటంటే, మీరు కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఫస్ట్ బంక్ ఎప్పుడు కొట్టారు? కొట్టి ఎక్కడికి వెళ్ళారు? సినిమాకి వెళ్ళారా? వెళ్తే ఆ సినిమా పేరేంటి? ఇంటర్లో అన్న. ఇంటర్లో. వెరీ గుడ్. ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయరా? ఫస్ట్ ఇయర్ అన్న. వెరీ గుడ్. చాలా మంది ఇంటర్లోనే ఎందుకు బంక్ కొడతారు చెప్పు? ఇంటర్లో అంటే ఫ్రీడమ్ ఎలా ఉంటుందో. ఫ్రీడమ్ అన్న. ఫ్రీడమా? అంటే 10th వరకు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాం కదా స్కూల్లో, అలాంటివి కుదరవు కదా. కొంచెం ఇంటర్లోకి వచ్చాక కొంచెం ఎస్, ఫ్రీడమ్ గా రెక్కలు వచ్చినట్టు ఫీల్ అవుతాం కదా. అవునన్నా. సో అయితే ఇంటర్లో బంక్ కొట్టావు. ఓకే. బంక్ కొట్టి సినిమాకి వెళ్ళావా, బయటికి వెళ్ళావా? సినిమాకి వెళ్ళాను. ఏం సినిమా? వరుణ్ సందేశ్ మూవీ హ్యాపీ డేస్ అన్న. వరుణ్ సందేశ్ మూవీ హ్యాపీ డేస్. ఓకే. హ్యాపీ డేస్ వచ్చినప్పుడు ఇంటర్లో ఉన్నావు. అవునన్నా. వెరీ గుడ్. సో బ్యూటిఫుల్ సినిమా కదా. మనం ఎగ్జాక్ట్ గా మనం ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు వచ్చిన సినిమా అంటే బ్యూటిఫుల్ సినిమా అది. అయితే మరి హ్యాపీ డేస్ నుంచి ఒక పాట పాడొచ్చు కదా. వాయిస్ అంత బాగోదన్నా. ఏం పర్లేదు, నా వాయిస్ అయినా బాగుందా? ఎవరి వాయిస్లు బాగో. అలా ఏం కాదు, పాడితే బాగుంటుంది. ఏం కాదు. ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం మన షో అనేది. ఏం పారిపోను నేను, ఎందుకంటే నన్ను పారిపోనివ్వరు. పారిపోతే ఎత్తుకుని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చోబెడతారా, ఏ ముందు నువ్వు షో చేసి వెళ్ళని చెప్తారు. హ్యాపీ డేస్ లో నుంచి మంచి సాంగ్ హ్యాపీ డేస్ నుంచి సాంగ్ కావాలా? డెఫినెట్ గా ట్రై చేస్తాను. కానీ నువ్వు పాడట్లేదు కదా, మరి నువ్వు పాడితే వేద్దాం అనుకుంటున్నాను నేను. నా వాయిస్ అసలు బాగుందన్న. సరే, నెక్స్ట్ టైం కాల్ అయితే పక్కా పాట పాడాలి. ఓకే, నువ్వు ప్రాక్టీస్ చేయప్పటి వరకు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్. హ్యాపీగా ఉండు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హలో, ఎవరు మాట్లాడేది? హలో. హలో. హాయ్ అండి. మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నానండి. వెల్కమ్. నేను చాలా బాగున్నానండి. మీ యాంకరింగ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. లక్ష్మి గారు చూస్తుంటారా ఫ్రీక్వెంట్ గా? చూస్తుంటారా? ఎవరు పక్కన ఆడుకుంటా అంటున్నారు? ఎవరు, మీ పిల్లలా ఎవరు అసలు? పాపలు. అవునా? ఏంటి, ఏ గేమ్ ఆడుతున్నారు? క్యారమ్స్ ఆడుతున్నారండి. క్యారమ్స్. నాకు చాలా ఇష్టం అండి క్యారమ్స్. ఆడుతున్నారు. సో లక్ష్మి గారు, సో ఏంటి, ఏం చేస్తున్నారు? ఈ రోజు బ్రేక్ఫాస్ట్ ఏమైనా చేశారా? ఉప్మా చేశాను. పిల్లలు పెట్టేసాను, తినేశారు. వెరీ గుడ్. ఇక మా పాప మాట్లాడుతుంది. ఇవ్వండి. హలో. హలో. మీ యాంకరింగ్ చాలా బాగుంటుంది అంకుల్. థ్యాంక్ యూ సో మచ్ బేటా. నీ పేరేంటి? ఉషశ్రీ. ఉషశ్రీ. వెరీ గుడ్. ఏం చదువుతున్నావు నువ్వు? 6th క్లాస్ అన్నా. 6th క్లాస్ చదువుతున్నావా? వెరీ గుడ్. మరి స్కూల్కి వెళ్ళలేదు ఈరోజు? స్కూల్కి వెళ్ళలేదు ఈరోజు? ఈరోజు ఊరికి వచ్చాను. ఊరికి వచ్చారా? ఏ ఊరికి? తణుకు. వెరీ గుడ్. తణుకులో మా అక్క వాళ్ళు ఉంటారు, తెలుసా? తెలీదు. మా అక్క వాళ్ళు ఉంటారు తణుకు. నాకు చాలా ఇష్టం తణుకు. ఇంకేంటి సంగతులు? మరి అయితే నువ్వు 6th క్లాస్ చదువుతున్నావు కదా, నీకు నచ్చిన సబ్జెక్ట్ ఏంటి?
మ్యాథ్స్. మ్యాథ్స్ ఇష్టమా? అయితే మ్యాథ్స్ అండ్ తెలుగు. మ్యాథ్స్ అని తెలుగు. ఓకే. మరి మ్యాథ్స్‌లో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తావా టకటక? ఆ వాయిస్ కట్ అయిపోతుంది. మ్యాథ్స్‌లో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తావా చాలా ఫాస్ట్‌గా? ఆ, వెరీ గుడ్. సూపర్. అలాగే బాగా చదువుకోవాలి. అయితే హలో. హలో. అయితే ఇంకేంటి మరి? మీ టీచర్ పేరేంటి? నీకు చాలా ఇష్టమైన టీచర్ పేరు చెప్పు. మా టీచర్ పేరు అలెక్సా టీచర్. ఏం పేరు? మా చెల్లితో మాట్లాడండి. మాట్లాడతాను. మాట్లాడుతుందంట. ఇవ్వు. హలో. హలో. హాయ్ చెల్లి. ఏం చేస్తారన్నా? నేను యాంకరింగ్ చేస్తున్నాను. నీ పేరేంటి? షణ్ముఖ. షణ్ముఖ. ఆ, షణ్ముఖ నువ్వేం చదువుకుంటున్నావు చెప్పు? థర్డ్ క్లాస్. ఏ క్లాసు? థర్డ్ క్లాస్. థర్డ్ క్లాస్. ఓకే. ఉషశ్రీ 6th క్లాస్, షణ్ముఖ 3rd క్లాస్. సో నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి 3rd క్లాస్‌లో? మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్. మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్. వావ్! బ్రిలియంట్. ఓకే షణ్ముఖ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. బాగా చదువుకోండి. ఉషశ్రీకి, షణ్ముఖకి నా నుంచి పెద్ద హాయ్. లక్ష్మి గారికి కూడా నా నుంచి పెద్ద హాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్. ఎప్పుడు ఇలాగ కాల్ చేస్తూ ఉండండి. హలో. హలో. హాయ్. హాయ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు గోలగోల. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కూడా సూపర్ గా ఉన్నాను. సూపర్గా ఉన్నారు. నేను బ్రేక్ఫాస్ట్ చేశాను. ఎస్. మీరు చేశారా? అవునండి. అయితే మీ పేరేంటో? మల్లిక. మల్లిక. అవును. మీరు ఇంతకుముందు కాల్ చేసినట్టున్నారుగా? అవునండి. అవునా? ఓకే మల్లిక గారు. సో ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు? ఏం లేదు, ఖాళీగా. అంటే మీరు కాలేజ్ అయిపోయిందా లేక జాబ్ చేస్తున్నారా? లేదా, మ్యారీడ్. మ్యారీడా? అబ్బో. ఎప్పుడు ఎన్ని ఇయర్స్ అయింది పెళ్ళై? 12 years అయింది. అబ్బో మల్లిక గారు నిజంగానా? అవునండి. అలా అనిపించట్లేదు. మీరు ఏదో ఇప్పుడు లైక్ కాలేజ్ చదువుతున్నారు లేకపోతే కాలేజ్ కంప్లీట్ చేసుకుని జాబ్ చేస్తున్నట్టు అనిపించింది నాకు. లేదు లేదు. సో మల్లిక గారు ఈ రోజు మన టాపిక్ ఏంటంటే కాలేజ్ డేస్ లో ఎప్పుడైనా డుమ్మా కొట్టారా? మీరు బంక్ కొట్టారా? కాలేజ్ వరకు లేదు. నేను 9th standard లాగా మ్యారీడ్ అయింది. బట్ డుమ్మా ఎప్పుడు కొట్టలేదు. కానీ ఇంకా పని చేసేసి పొలంలో మళ్ళీ ఆఫ్టర్నూన్ స్కూల్కి వెళ్ళిన డేస్ చాలా ఉన్నాయి. ఓకే. అది ఎక్కువ మెమరబుల్ గా గుర్తుంటది. ఓ నైస్. వెరీ గుడ్. చాలా ఇన్స్పిరేషన్ గా ఉన్నారు మీరు మీ లైఫ్ జర్నీ. వర్క్ చేసుకుని స్కూల్కి వెళ్ళేవారా? ఆఫ్టర్నూన్ మళ్ళీ లంచ్ టైం కల్లా స్కూల్కి వెళ్ళేవాళ్ళం. సూపర్ అండి. సూపర్. ఏ ఊరు మీది? మాది యాడికి దగ్గర చిన్న పల్లెటూరు. ఓకే. వెరీ గుడ్. మీ హస్బెండ్ పేరేంటి? పాండురంగారెడ్డి. పాండురంగారెడ్డి గారికి నా నుండి పెద్ద హాయ్. సో ఇంకేంటండి ప్లాన్స్? ఏం చేస్తున్నారు? లైఫ్ ఎలా జరుగుతుంది? పర్లేదండి, బాగానే ఉంది. రీసెంట్ గా మా సిస్టర్ కి మ్యారేజ్ సెట్ అయింది. ఓకే. ఫుల్ ఈ రోజే తెలిసింది అన్నమాట. ఆ విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఓకే. ఫుల్ ఫన్ అయితే. చెల్లి పెళ్ళి అంటే మామూలు సెలబ్రేషన్స్ ఉండవు కదా. హడావుడంతా మీదేనా? మొత్తం మీదేనా? హడావిడి అంటే ముందు ఉంటది కదా ఆల్మోస్ట్. వెరీ గుడ్. మీ సిస్టర్ కి ఆల్ ద వెరీ బెస్ట్ అండి. కంగ్రాట్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే కాల్ చేస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్. హలో. హలో. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు గోలగోల. గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడేది? సంధ్య. సంధ్య. హలో. హలో. ఎవరు? మీ పేరేంటి? సంధ్య. సంధ్య గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్. సో సంధ్య ఏం చేస్తుంటారు బేసిక్ గా? ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడినారా? హౌస్ వైఫ్ మీరు? ఏంటో మా కాలర్స్ అందరూ కూడా అమ్మాయిలు వాయిస్ అనేది చాలా చిన్నపిల్లల వాయిస్ లో ఉంటది. అందరికి పెళ్లి అయిపోతుంది. అదేంటో. సో సంధ్య గారు మీ హస్బెండ్ పేరేంటి? బాలరాజ్. సో సంధ్య గారు ఏంటి బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? బ్రేక్ఫాస్ట్ చేశారా? ఏంటి స్పెషల్ ఈరోజు? ఇడ్లీ. ఇడ్లీలోకి చట్నీ?
పల్లి చట్నీ. పల్లి చట్నీ మంచి క్రేజీ కాంబినేషన్, ఇడ్లీ పల్లి చట్నీ. సో మీరు చేశారా టిఫిన్? నేను చేశానండి. చేశాను కాబట్టి మాట్లాడగలుగుతున్నాను, లేకపోతే ఈ పాటికి కళ్ళు తిరిగి పడిపోతాను నేను. సో సంధ్య గారు, మీరేంటి మీరు కాలేజ్ డేస్ ఎలా ఉండింది? మీరు ఎంతవరకు చదువుకున్నారు అసలు? ఇంటర్. ఇంటర్. ఎప్పుడైనా బంక్ కొట్టారా కాలేజ్లో మీరు? అప్పుడప్పుడు. అప్పుడప్పుడు. సో మీరు ఫస్ట్ టైం బంక్ కొట్టినప్పుడు ఫస్ట్ వెళ్ళిన సినిమా పేరేంటి? సినిమాలకు వెళ్ళకుంటుంది. మరి ఆహా, మేము సినిమాలకు పార్టీలకు అంటే ఎక్కడ లేదు. తిన్నామా, కాలేజ్కి వెళ్ళామా, వచ్చామా, ఇంట్లో ఉన్నామా అంటే తిన్నామా, కాలేజ్కి వెళ్ళామా, ఇంటికి వచ్చామా, ఉన్నామా. అంటే. వెరీ గుడ్, మంచి మంచి కట్టుబాట్లు. అయితే పోనీ మీ పెళ్ళైన తర్వాత మీ హస్బెండ్తో వెళ్ళిన ఫస్ట్ సినిమా పేరేంటి చెప్పండి? సినిమాలకు వెళ్ళలేదండి. అప్పుడు అచ్చా, మీరు సినిమాలు చూడరు. పోనీ ఏదైనా ప్లేస్ కానీ, ఏదైనా ట్రిప్ కానీ, ఏదైనా ప్లేస్ ఎక్కడికి వెళ్ళారు? అంటే ఫస్ట్ చార్మినార్ వెళ్ళాం ఫస్ట్. చార్మినార్. చార్మినార్ వెళ్ళి చార్మినార్ నచ్చిందా మరి? బాగుంది. బ్యాంగిల్స్ షాపింగ్ చేశారా? చేసాం. అవునా? వెళ్తుంటారా ఫ్రీక్వెంట్ గా చార్మినార్కి? ఎక్కడికి వెళ్తారు బేసిక్ గా ఫ్రీక్వెంట్ గా మీ హస్బెండ్ తో? మీ హస్బెండ్ తో ఫ్రీక్వెంట్ గా ఎక్కడికి వెళ్తూ ఉంటారు? అంటే వెళ్తాం బయట గోల్కొండ వెళ్ళాం, ట్యాంక్ బండ్, ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం, కానీ సినిమాలకు అయితే ఎప్పుడు వెళ్ళాలి. ఓకే, సినిమాలు నచ్చవు మనకి. నచ్చుతాను కానీ థియేటర్ వెళ్ళి చూసే ఎందుకు, తర్వాత వస్తాయి కదా టీవీలో వస్తాయి. ఓకే, పర్లేదు. కొంతమందికి అలా వెళ్ళ చూడడం అంటే ఇష్టం, కొంతమందికి ఇలాగా. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి సంధ్య గారు. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు గోలగోల. గుడ్ మార్నింగ్ అన్నయ్య, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఎవరు మాట్లాడేది? హలో హలో, ఎవరు మాట్లాడేది? రమ్య. రమ్య గారు, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా. సో రమ్య, చెల్లి ఏం చేస్తుంటావు నువ్వు? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? నాకు సేమ్ డైలాగ్ చెప్పి 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 బోర్ కొడుతుంది. ఏంటి అందరూ కాల్స్ కూడా చాలా చిన్నపిల్లల వాయిస్ ఉంటుంది, మాట్లాడుతుంటే వాళ్ళు హౌస్ వైఫ్ అంటున్నారు. రమ్య, మీ హస్బెండ్ పేరేంటి? అర్థం కాలేదు. మీ వారి పేరేంటి? మీ హస్బెండ్ పేరు? మా వారి పేరు తారకేశ్వరరావు. తారకేశ్వరరావు. నైస్ నైస్ నేమ్. సో ఏంటి రమ్య, ఎలా ఉన్నారు? లైఫ్ ఎలా జరుగుతుంది? ఆల్ గుడ్? ఓకే, మీరు ఏం చదువుకున్నారు? ఎంతవరకు చదువుకున్నారు మీరు? ఇంటర్ కంప్లీట్ చేశారు. సో అయితే ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఎప్పుడైనా మీరు కాలేజ్ బంక్ కొట్టడం జరిగిందా? లేదు. ఎప్పుడు? చాలా ప్రతిరోజు కాలేజ్కి వెళ్ళేవారా? వెరీ గుడ్. ఎందుకు అంత ఇష్టమా చదువు అంటే? అవునా? సో ఏంటి, మీకు ఎన్ని ఇయర్స్ అవుతుంది పెళ్ళయి? రీసెంట్ మ్యారేజ్. సో మీరు పెళ్ళైన తర్వాత ఫస్ట్ వెళ్ళిన సినిమా గానీ, ఏదైనా ప్లేస్ గానీ ఏంటి? ఫస్ట్ మూవీ ఖుషి మూవీ. రీసెంట్ విజయ్ దేవరకొండ, సమంత. విజయ్ దేవరకొండ, సమంత ఖుషి మూవీకి వెళ్ళాం. నచ్చిందా సినిమా? బాగుంది. బాగుందా? ఓకే, మరి ఖుషి సినిమా నుంచి ఒక మంచి పాట పాడొచ్చు కదా ప్లీజ్? ఖుషి మూవీ సాంగ్స్ నాకు అంత పెద్దగా రావాలి. సాంగ్స్ రావా? నేను నమ్మను. అబద్ధం ఆడుతున్నావు కదా. వచ్చి నీకు సాంగ్స్ వచ్చి నాకు అర్థం అవుతుంది. పోనీ ఏ సాంగ్ అయినా పర్లేదు. ఎస్. ఏ సాంగ్స్ నాకు ఐడియా లేవు. ఈసారి తప్పకుండా పాడుతున్నాను ఏదైనా సాంగ్ ఐడియా తెచ్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా కాల్ చేస్తూ ఉండమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ రమ్య. హ్యాపీగా ఉండండి. సో హలో హలో హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు గోలగోల. గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడేది? ప్రసాద్ అండి. హలో ప్రసాద్. ప్రశాంత్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? హైదరాబాద్. హైదరాబాద్ నుంచి ప్రశాంత్. సో ఏం చేస్తుంటావు ప్రశాంత్ నువ్వు? డిగ్రీ చేస్తున్నాను. డిగ్రీ చేస్తున్నావా? సో ఎలా జరుగుతుంది ఎడ్యుకేషన్ అంతా కూడా?
బాగానే ఉంది. బాగానే ఉందా? మరి వెళ్ళలేదు ఈరోజు కాలేజ్కి? ఈరోజు వెళ్ళలేదు కొంచెం పని. ఎందుకు? డుమ్మా ఓకే. ఫ్రీక్వెంట్గా కొడుతుంటావు డుమ్మాలు? ఏమన్నారు? సో అయితే ప్రశాంత్, మరి నువ్వు కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ బంక్ కొట్టినప్పుడు ఏ సినిమాకి వెళ్ళో చెప్పు. కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ బంక్ అంటే టెన్త్ లో ఉన్నప్పుడు కొట్టాను. వెరీ గుడ్, అడ్వాన్స్డ్ ఉన్నావు చాలా నువ్వు. 10th క్లాస్ లో ఉన్నప్పుడు చాలా బంక్ కొట్టాను. చాలా బంక్ కొట్టావా? సో అప్పుడు వెళ్తుండే సినిమాలకి? ఏం సినిమా చెప్పు, ఫస్ట్ సినిమా ఏంటి పేరు? ఫస్ట్ ఏ సినిమా చూసావు ఫస్ట్? ఫస్ట్ మూవీ వచ్చేసి గుర్తులేదు. సినిమాలకు చాలా వెళ్ళేవాళ్ళు. అవునా? చాలా ఏంటి ఫ్రీక్వెంట్గా డుమ్మా కొట్టేవాడు అయితే, బంక్ కొట్టేవాడు? ఫ్రీక్వెంట్ అంటే చాలా సార్లు బట్ క్లాస్ కూడా చాలా అటెండ్ అయ్యేవాళ్ళు. సో ఎలా ఎలా మేనేజ్ చేసేవాడు బంక్ కొట్టినప్పుడు? ఇంట్లో తెలియకుండా, స్కూల్లో తెలియకుండా? ఎక్కడే పెట్టి వెళ్ళేవాళ్ళం. ఉమ్, అంటే అటెండెన్స్ వేరే వాళ్ళు ఓకే చేసేవాళ్ళు. ఓకే ఓకే. ఎనీవేస్ 10th నుంచే స్టార్ట్ చేసావు బంక్ కొట్టడం. ఇప్పుడు కొట్టట్లేదేమో, అప్పుడు బంక్ కొట్టి బోర్ కొట్టినట్టు ఉంది అయితే ప్రశాంత్. ఇప్పుడు కూడా కొట్టాం కానీ మరి రేర్గా. రేర్గా అలవాటు అయిపోయింది కదా, ఇప్పుడు ఏముంది, పెద్దోళ్ళం అయిపోయాం. బంకే కొట్టాలా సినిమాకి వెళ్ళాలంటే కదా, చాలా వేసి ఉన్నాయి కదా సినిమా చూడాలంటే. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్, ఇలాగే కాల్ చేస్తూ ఉండు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ స్టడీస్. థ్యాంక్ యూ సో మచ్.